అమ్మమ్మ నాయమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను కంపోస్ట్ బిన్ తీసుకొచ్చామండి, అది చూపిస్తాను. ఇప్పటి వరకు అంటే నేను అక్టోబర్ నుంచి మొదలుపెట్టాను కదా ఈ కంపోస్ట్ వేయటం, అన్నీ రెడీ చేసుకోవటం. అప్పుడంటే మనకి ప్లాంట్స్ ఎటు పెట్టం కదా చల్లని, ఈ 5-6 నెలల్లో అదే కుళ్ళుతుంది లెమ్మని అలా చేశాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, ప్లాంట్స్ పెడతాం కదా, ఇలా పచ్చిది ఇంక ఇలా వేయకూడదండి. వేస్తే అవి మొక్కలకి దెబ్బతింటాయి అన్నమాట. శాంతం కంపోస్ట్ అయిపోయి వేస్ట్ అంతా కంపోస్ట్ అయిపోయి మట్టి అయిపోయినాక మాత్రమే మనం మొక్కలకి వేసుకోవాలన్నమాట. అందుకని కంపోస్ట్ బిన్ తెచ్చామండి. ఇప్పుడు బిన్లో వేసేసి ఇది కంపోస్ట్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కానీ ప్లాంట్ వేస్ట్ కానీ ఏ వేస్ట్ అయినా ఇందుట్లో వేసేసి మట్టేసి నీళ్లు పెడితే అది మట్టి అయిపోతుందండి. ఇదిగోండి, ఇవాళే వచ్చిందండి కొత్తగా కంపోస్ట్ బిన్ను తీసుకొచ్చాను. ఇది $55 అన్నారు, ట్యాక్స్లు అంతా కలిపి 61 సంథింగ్ అయిందండి. బాగుంది, నాకు నచ్చి తెప్పించుకున్నాను. బట్ చూద్దాం తీసి. ఇదిగోనండి, ఎయిరేషన్ బాగుండాలని చూస్తున్నారా మీరు, హోల్స్ అన్నీను. కంపోస్ట్ అవ్వాలంటే మనకి ఎయిరేషన్ ఉండాలి, వాటర్ ఉండాలండి. కాకపోతే ఈగలు దోమలు అవి వాసన రాకుండానేమో పైన మట్టి వేస్తాము. మట్టి వేయకపోయినా కుళ్ళుతుంది, కాకపోతే ఈగలు దోమలు అన్నీ వస్తాయి అన్నమాట. అందుకని ఇది అసెంబుల్ చేసి చూద్దామండి. ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ వేయమన్నాను కదా అని మీరు బోన్స్ అలా వేయకూడదండి. మటన్ బోన్స్, చికెన్ బోన్స్ అవి కుళ్ళిపోవు కదా, అవి మనకు కంపోస్ట్ అయ్యేది మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇంకా కావాలంటే మనం ఇది ఉంటుందండి, మన వీడ్స్ లేకుండా మనం లాన్ మూవ్ చేసిన గ్రాస్ వేయచ్చండి. అది మంచిది, గ్రీన్ అంతా మనకి బాగా నైట్రోజన్ అది ఉంటుందన్నమాట. ఆకులు పెద్ద పెద్ద చెట్ల ఆకులు కానీ అన్నీ రాలిపోతాయి. ఆకుల్లో కూడా నైట్రోజన్ బాగా ఉంటుందండి. ఎండిపోయిన ఆకులైనా పచ్చి ఆకులైనా అవి కంపోస్ట్ బిన్లో వేసి మట్టేసి నీళ్లు పెడితే చక్కగా మట్టి అయిపోద్దండి. కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోయి చక్కగా మట్టి అయిపోయిద్ది. అది చాలా మంచిదండి. అది మనం కాఫీ గ్రౌండ్స్ అని తెచ్చుకుంటాం, అది టీ వేస్ట్, టీలో వడపోసిన దాకొచ్చే టీ వేస్ట్, అది మొక్కలకి చాలా మంచిదండి. అది కూడా వేసేసుకోవచ్చు. ఇది అసెంబ్లీ ఇంకా 4 పక్కల 4 వాల్స్ లాగా ఉంటుందండి, అవన్నీ కలిపేసేయాలి. ఈ కంపోస్ట్ బిన్ మనము బ్యాక్ యార్డ్లో గార్డెన్ ప్లాట్స్లో గార్డెన్ బెడ్స్ మీద పెడితే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు అంతా వేస్ట్ వేసి మంటేసి నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు కిందకు వస్తాయి అనుకోండి, ఆ సారం అంతా అందులోనే ఉంటుంది కదా, అది పోతే మనకి వేస్ట్ అవుద్దని బెడ్స్ మీద పెడితే ఆ బెడ్స్లోనే మనం మొక్కలు పెడతాం కనుక అది ఫర్టైల్ అయిపోయిద్ది. అదే మనం ఒక సీజన్ అయిపోయినాక మళ్ళీ ఇంకో సీజన్కి మళ్ళీ వేరే బెడ్ మీద పెట్టుకోవచ్చు. అలా ఆ బెడ్స్లోనే మార్చుకుంటా ఉంటే అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగోనండి, అంత అసెంబ్లీ చేసిన పైన ప్లేట్ మూతకోడి ఇచ్చారు. ఆ మూత తీసి మనం లోపల అలా ఎంత వేసేదంతా వేయచ్చండి. అదే ఆకులు కానివ్వండి, మన లాన్ మూవ్ చేసిన ఇది వీడ్స్ లేకుండా చూసుకోవాలండి. వీడ్స్ ఉంటే మళ్ళీ మొక్కల్లోకి మనకి వీడ్స్ ఏ వస్తాయి. అందుకని వీడ్స్ లేని గ్రాస్ క్లిప్పింగ్సే వేసుకోవాలండి. ఇది వేసేసిన తర్వాత కింద అక్కడ మూత కూడా ఉంటుందండి, ఆ మూత తీసి మనం చూసుకోవచ్చు అనమాట. షౌల్ పెట్టి లాగితే మనం పైన వేసేది వేస్తూ ఉంటే కింద కుళ్ళేది కుళ్ళుతూ ఉంటుంది కదా. కింద ప్లేట్ ఇచ్చారు, అది తీసి మనం చూసుకోవచ్చు. అదిగో కింద ప్లేట్ తీసి కుళ్ళిపోయి మట్టి అయిపోయినప్పుడు మన కిందది లాక్కుంటూ ఉంటే మళ్ళీ పైది ఆటోమేటిక్గా కిందకు వచ్చింది, మళ్ళీ కుళ్ళుతూ ఉంటుంది అనమాట. మనం ఏం లేదు, నీళ్లు పోసి పెడితే అయ్యే వస్తూ ఉంటాయండి. నీళ్ళు విపరీతంగా పోసే పని లేదండి, జస్ట్ అలా జల్లితే అది తడిసేలాగా చాలు. మళ్ళీ ఎక్కువ నీళ్ళు పెడితే సారం అంతా పోతూ ఉంటుంది కదా. తీసుకెళ్ళి మనం బయట గార్డెన్ బెడ్స్ మీద పెట్టుకుంటే మంచిదండి. ఇదంతా తీసేస్తున్నాను వేస్ట్ అంతాను. అందులో ఏమేమి వేస్తానో కూడా చూపిస్తానండి. కిచెన్ వేస్ట్ చూపిస్తాను. అదిగోనండి, నేను వచ్చిన కిచెన్ వేస్ట్ ఏ రోజు ఆ రోజు వంట అయిపోగానే తీసుకెళ్ళి వేసేస్తాను. అందుకని నాకు ఇంట్లో దోమలు అవి రావన్నమాట. ఇదిగో కిచెన్ వేస్ట్, ప్లాంట్ వేస్ట్, ఏవైనా వేయచ్చండి. అలాగని అన్నం వేయకూడదండి. అన్నం వేస్తే చీమలు వచ్చేసి మనం బ్యాక్ యార్డ్లో తిరుగుతున్నామంటే అక్కడక్కడ పుట్టలు వచ్చేసి కొడతాయండి మనల్ని. అందుకని నేను ఎప్పుడు అన్నం అలా వేయలేదు. మామూలుగా వట్టి ఆకులు పాకులు కిచెన్ వేస్ట్ అంతవరకు మాత్రం వేస్తానన్నమాట. గ్రాస్ అదిను
నచ్చిందండి, అర్థమైంది కదా మీకు. నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.